నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ప్రాపర్టీ ఆస్తి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మన వాటా మనకు ఇవ్వకుండా వేరే వ్యక్తులకు మనకు సంబంధించిన వ్యక్తులు అంటే మన వాటాదారుడు అమ్మి వేస్తే మనం కేసు వేయడానికి అవకాశం ఉంటుందా? ఇది చాలా మందికి ఉండే సందేహం. సో మిత్రులారా, తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి తండ్రికి ఒక ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారనుకోండి. ఇద్దరు కుమారులు లేకపోతే ఒక కుమారుడో ఆస్తిని తండ్రి వద్ద నుంచి తీసేసుకొని ఆ ఆస్తిని అమ్మివేశాడు, లేకపోతే ఒక కుమారుడికి ఇవ్వకుండానే ఒకడే కుమారుడు పెద్ద కుమారుడు ఎవరో కుమారుడు ఆ ప్రాపర్టీని తీసేసుకొని ప్రాపర్టీని అమ్మేశాడు అనుకోండి. మరి మిగతా వారసులు దావా వేసి వాటిని రద్దుపరచడానికి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసి మాకు తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తి ఇంత, మా నాన్నగారి నుంచి సో అండ్ సో కుమారుడు అయినటువంటి ఈ మా సోదరుడు లేకపోతే మా సోదరి ఈ ఆస్తిని తన పేరు మీద పట్టా పొంది మాకు వాటాలు ఇవ్వకుండా పలానా వ్యక్తులకు అమ్మివేశారు. సో ఆ సేల్ డీడ్ ని క్యాన్సిలేషన్ చేసి మాకు వాటాలుగా విభజన చెయ్యండి అని చెప్పి సూటు వేసుకునే హక్కు ఆ తండ్రికి జన్మించినటువంటి అందరు వారసులకు ఉంటుంది. మరి ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటి అని అంటే, కొనుగోలు చేసిన వ్యక్తి నష్టపోతాడు కదా అని అంటే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు అనంటే, ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తికి వచ్చే వాటా ఎంతైతే ఉంటుందో ఆ వాటా అతను అమ్మేసినట్లే. అంటే ఆ ట్రాన్సాక్షన్ అక్కడి వరకు సేల్ డీడ్ చెల్లుబాటు అవుతుంది. మిగతా భూమి వాటాలుగా డివిజన్ అయిపోయి మిగతా వారసులకు వాటాలుగా పంచబడుతుంది. కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళు ఒక్కరే తల్లిదండ్రులు మ్యానిపులేట్ చేసి భూమిని తీసేసుకొని ట్రాన్సాక్షన్ చేసేసి అమ్మేసి మనకు వాటాలు దక్కకుండా చేస్తే మనకు చట్టబద్ధంగా ఒక అవకాశాన్ని కల్పించింది. కాకపోతే లిమిటేషన్ 12 years లోపు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. సో మిత్రులారా, ఇలా చట్టపరమైన అంశాల మీద బేసిక్ నాలెడ్జ్ కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.